అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఈనాటిదో పార్ట్ 16 విందాం. చరిత తన క్యాబిన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శ్రావ్య మెల్లిగా అన్నీ గుర్తు తెచ్చుకుంటోంది. పెళ్ళైన రోజు తన హర్షకు డాష్ ఇచ్చి కింద పడిపోవడం, ఒకరోజు తన హర్ష గట్టిగా హక్ చేసుకుని పడుకుంటే తన కల అనుకుని అలాంటి కళ వచ్చినందుకు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం, అండ్ మొన్న తన రూమ్లో హర్షను చూసి అడిగితే ఫైల్ కోసం వచ్చానని చెప్పి తప్పించుకోవడం, అవన్నీ గుర్తొచ్చి నేనెంత పిచ్చిదాన్ని, నాకు ఇన్ని క్లూస్ దొరికితే నేను మా ఆయన్నే పట్టుకుని ఆయన్ని మా ఆయనకి బ్రదర్ అని అనుకున్నాను. ఈ చిన్న కన్ఫ్యూజన్ వల్ల కనిపెట్టలేకపోయాను. ఈయనే నా మొగుడని తెలియక ఈయన వల్ల మోకాలు చెప్పులు అరిగిపోయేలా మరి గుడిమెట్లెక్కి ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం, అందులోనూ మళ్ళీ ఈయన ఆఫీస్కి వెళ్ళగానే 4 ఫ్లోర్లు ఎక్కించారు. ఈ నూరికే వదిలేయకూడదు, నాకు కూడా టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తాను ఈయన సంగతి, ఒక ఆట ఆడుకుంటాను అనుకుంటూ కొంతసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని బుజ్జితో కొంచెం సేపు మాట్లాడదాం అనుకుని బయటకు వచ్చి అక్కడ మూర్తిగారు మాట్లాడిన మాటలు బట్టి హర్ష వినోద్ కజిన్స్ అని, అలాగే ఆ రోజు ఇంట్లో తన హర్ష గురించి అడిగితే పద్మ వినోద్ గురించి అనుకుని తనకు వినోద్ గురించి చెప్పిందని అర్థమైంది శ్రావ్యకి. అంటే ఆ రోజు ఇంతో మాట్లాడింది వినోద్ సారా? ఆ రోజు అతను వెనక్కి తిరిగి ఉండడం వల్ల ఎవరో అనుకున్నాను. ఈ చిన్న కన్ఫ్యూజన్ వల్లే హర్షనే నా భర్త అని నాకు ఎక్కడా డౌట్ రాలేదు. వినోద్ సార్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. అలానే ఆయనకి ఇతను కజిన్ మాత్రమే కాకుండా ఫ్రెండ్ కూడా. అలాగే ఆయన ఇతనికి మా గురించి మొత్తం అంతా చెప్పేసే ఉండుంటారు. అలాగే వినోద్ సార్కి ఈ పాటికే చరిత గురించి అర్థమై ఉంటుంది. సో ఈయన హెల్ప్ తీసుకుని ఎలా అయినా ఆయన లైఫ్లో నుంచి ఈ దెయ్యాన్ని తప్పించాలి. ఫస్ట్ సార్కి నాకు ఈ విషయం తెలిసిపోయిందని ఏం తెలియనివ్వకుండా ముందు అతను చరిత గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుని వినోద్ దగ్గరికి వెళ్ళింది శ్రావ్య. శ్రావ్య వెళ్ళేటప్పటికి వినోద్ చాలా డల్గా కూర్చున్నాడు. అది చూసిన శ్రావ్య ఏమైంది అనుకుంటూ పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి తన ఎదురుగా కూర్చుని ఏమైంది సార్ అలా ఉన్నారు అని అడిగింది. నథింగ్ శ్రావ్య, ఐఎమ్ ఫైన్, జస్ట్ కొన్ని ఇంట్లో టెన్షన్స్ అంతే. ఇంతకీ నువ్వేం పని మీద వచ్చావు? నేను మీతో జస్ట్ మాట్లాడదామని వచ్చాను సార్, అంతే. కానీ మీరు ఇప్పుడు డల్గా ఉన్నారు కదా, అందుకే నేను కొన్ని జోక్స్ చెప్తాను వినండి అని శ్రావ్య జోక్స్ వేస్తుంటే వినోద్ నవ్వుతున్నాడు. కరెక్ట్గా అప్పుడే హర్ష వచ్చి వాళ్ళిద్దరిని అలా చూడడం, వినోద్ పెళ్లి టాపిక్ ఎత్తితే శ్రావ్య ప్రవర్తనతో తనకు డౌట్ రావడం అన్నీ జరిగాయి. ఆ రోజు ఈవినింగ్ శ్రావ్య ఇంటికి బయలుదేరుతూ తన మనసులో నేను ఈయనతో ఛాలెంజ్ చేసిన ప్రకారం ఆయనే నా ముందుకు రాకముందే నేను ఈయన కనిపెట్టేశాను. బట్ అది ఇప్పుడు నేను ఆయనకి చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు ఆ సైకోదాంతో మా ఆయన చేత ఈ ప్రపంచానికి నా వైఫ్ అని చెప్పించుకుంటా అని ఛాలెంజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఆయన చేసిన ఛాలెంజ్లో నేనే గెలిచాను ప్రూవ్ చేయాలంటే ఎలా అనుకుని ఒక ఐడియా వచ్చి ఎస్ ఇలా చేస్తే అప్పుడు ఆయనకు నేను ఆయన్ని ఈరోజే కనిపెట్టాలని అర్థమవుతుంది అనుకుని శ్రావ్య ఒక షాప్కి వెళ్ళి అక్కడ గ్లాస్ పీస్ కపుల్ బొమ్మ తీసుకుని దాని కింద మిసెస్ శ్రావ్య హర్షవర్ధన్ నేమ్ రాయించి దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేయించి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి దాన్ని డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టి లెటర్ రాసి పెట్టింది. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చిన శ్రావ్య హర్ష చేత తన వైఫ్ అని ఎలా చెప్పించుకోవాలని ప్లాన్ వేసుకుని ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి కొంచెం బాధగా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ అందరితో మాట్లాడుతోంది. కానీ ఎవరేమడిగినా ఏం లేదని చెప్తోంది. నైట్ అందరూ డిన్నర్కి కూర్చుంటే శ్రావ్య మాత్రం తనకు ఆకలిగా లేదని చెప్పి సుశీల గారు చూస్తుండగానే గార్డెన్లోకి వెళ్ళిపోయింది. అది చూసిన సుశీల గారికి శ్రావ్య ఎందుకో చాలా బాధగా ఉన్నట్టుగా కనిపించింది. ఏమై ఉంటుంది అనుకుని శ్రావ్యని అడుగుదామని గార్డెన్లోకి వెళ్ళారు. అక్కడే ఉయ్యాల్లో కూర్చుని సుశీల గారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారని గుమ్మం వైపే చూస్తున్న శ్రావ్య సుశీల గారు రావడం చూసి మనసులోనే హర్షకు సారీ చెప్పుకుని ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని సుశీల గారికి వినపడేలా బాధపడకుండా ఎలా ఉండాలి నువ్వే చెప్పు, నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేది నా బాధ. అయినా లైఫ్లో ఎవరికైనా ఇలా జరుగుతుందా? నువ్వే చెప్పు. పెళ్ళై 4 రోజులు అవుతోంది. కట్టుకున్న ముఖండి ఇప్పటి వరకు చూడండి ఫస్ట్ అమ్మాయిని నేనే అయ్యుంటాను. అంతెందుకు, ఇప్పటి వరకు మా ఆయన పేరు కూడా నాకు తెలియదంటే నువ్వు నమ్మగలవా? కానీ అదే నిజం. అలాంటి ఆయన నన్ను తన వైఫ్కి ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారనుకుంటున్నావు? నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదని దేవుని వేడుకుంటున్నాను. బహుశా ఆయనకి నేనంటే ఇష్టం లేదు కాబోలు, అందుకే ఆయన నా నుంచి కావాలనే హైడ్ అవుతున్నారు. అందుకే నేను ఎక్కడ చూసేస్తానా అని రోజు ఇంటికి అందరూ పడుకున్న తర్వాతే వస్తున్నారు. పాపం నా వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. తన ఫ్యామిలీతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేకపోతున్నారు. అందుకే ఆయనకి ఇబ్బంది లేకుండా నేను రోజు ఆయన రాకముందే త్వరగా నిద్రపోతున్నాను. నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదే. నేను ఇక్కడ ఇన్ని టెన్షన్స్ పడుతూ ఉంటే అక్కడ ఆఫీస్లో మా బాస్ హర్షవర్ధన్ గారికి నేను ఏం ద్రోహం చేశానో తెలియదు, కానీ నన్ను రాచి రంపాన పెడుతూ నాతో 30 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు. ఏంటో నా లైఫ్ అని
సరే ఉంటాను, బాయ్ అని కాల్ కట్ చేసి ఏం తెలియనట్లుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు శ్రావ్య కనపడకుండా పక్కనే చాటుగా నుంచుని తన మాటలన్నీ విన్న సుశీల గారికి అంతా క్లియర్గా అర్థమైంది. హర్ష కావాలనే శ్రావ్య నుంచి హైడ్ అవుతూ తన్ని తన బాస్ కింద టార్చర్ చేస్తూ తనకి తానుగా విడాకులు ఇచ్చేలా చేయించుకోవాలనుకుంటున్నాడని సుశీల గారికి చాలా కోపం వచ్చింది. అందుకే ఆ రోజు అందరూ పడుకున్నాక ఆవిడే హర్ష కోసం వెయిట్ చేస్తున్నారు. హర్ష ఇంటికి వచ్చి సోఫాలో తన కోసం ఎదురు చూస్తున్న సుశీల గారిని చూసి, ఏంటి మా ఇంకా పడుకోకుండా అలా కూర్చున్నావు, నా కోసం కానీ ఎదురు చూస్తున్నావా ఏంటి? సుశీల గారు తన మనసులో, కన్నయ్యని ఇది డైరెక్ట్గా అడగకూడదు, లేదంటే శ్రావ్యని నాకు అన్నీ చెప్పేసింది అనుకుని వీడి అమ్మాయిని అపార్థం చేసుకుని ఇంకా దూరం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నాకేం తెలియనట్టుగానే మాట్లాడాలనుకుని సుశీల గారు హర్షతో, అవును నీకోసమే చూస్తున్నాను, లేదంటే నువ్వు మాకు ఎక్కడ చిక్కడం లేదు కదా, రోజు మార్నింగే లేస్తావు, టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి నేనేదో వేరే దేశంలో ఉన్నట్టుగా నాకు రోజు ఫోన్ చేసి మాట్లాడతావే తప్ప డైరెక్ట్గా మాట్లాడవు. పోనీ ఈవినింగ్ మాట్లాడదాం అనుకుంటే నువ్వేమో ఏదో వర్క్ అని ఎప్పుడు అర్ధరాత్రులు వస్తున్నావు. అసలు నీకో వైఫ్ ఉందని, తను నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని నీకేమైనా గుర్తుందా? మా సంగతి ఎలా ఉన్నా అట్లీస్ట్ తన కోసమైనా ఆలోచించాలి కదా. తన్ని ఆఫీస్కి అయితే వస్తోంది, కానీ అక్కడన్నా నువ్వు తనతో మాట్లాడుతున్నావో లేదో కూడా నాకు అనుమానమే. అందుకే నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీడియాని పిలిపించి తన్ని వైఫ్కి ప్రపంచాన్ని పరిచయం చేయాలి. సుశీల గారి మాటలకు హర్ష, నోమా అది ఎప్పటికీ జరగదు, నేను తన వైఫ్గానే అనుకోవడం లేదు, అలాంటి తనని ఈ ప్రపంచాన్ని పరిచయం చేయాలా, నెవర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుశీల గారు వెళ్తున్న హర్ష వైపే చూస్తూ, నాకు నమ్మకం ఉంది కన్నయ్య, ఈ అమ్మ చెప్పాక నువ్వు చేయకపోవడమా, అది ఎప్పటికీ జరగదు, నువ్వు నా బంగారానివిరా, ఇప్పుడు కాదన్నా కూడా తర్వాత నువ్వే నేను చెప్పినట్టుగా చేస్తావనుకుని హర్షను పిలిచి తనకు భోజనం వడ్డించి కొంచెం సేపు ఇద్దరు మాట్లాడుకుని హర్ష తినడం అయిపోయాక ఇద్దరు వెళ్ళి నిద్రపోయారు. ఆ నెక్స్ట్ డే పార్టీ రోజు బ్యారర్ హర్షకు జ్యూస్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అక్కడున్న శ్రావ్యను చూసి తను ఎందుకో నీరసంగా ఉందని అనిపించి అటుగా వెళ్తున్న ఒక అమ్మాయిని ఆపి తనకు ఆ డ్రింక్ ఇచ్చి శ్రావ్య వైపు చూపించి ఆ అమ్మాయికి డ్రింక్ ఇవ్వమని చెప్పాడు హర్ష. దాంతో అమ్మాయి సరే సార్ అని చెప్పి శ్రావ్యకి తీసుకెళ్లి డ్రింక్ ఇచ్చింది. శ్రావ్యకు కూడా కొంచెం దాహంగా అనిపించడంతో ఏం అడగకుండా తీసుకుని తాగేసింది. హర్ష శ్రావ్యకు డ్రింక్ పంపిన తర్వాత తను వేరే డ్రింక్ తీసుకుని తాగాడు. అది చూసిన చరిత హర్ష తను పంపిన డ్రింక్ తాగేశాడు అనుకుని తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రూమ్లోకి వెళ్ళి హర్షకు కాల్ చేసి అబద్ధం చెప్పి అక్కడికి రప్పించిన చరితకు హర్ష నార్మల్గా ఉండడంతో ఏదో అనుమానం వచ్చి హర్ష అడిగితే మాత్రం ఏదో కట్టుకథ చెప్పేసి హర్షతో పార్టీలోకి వచ్చి తర్వాత హర్ష ఇంపార్టెంట్ గెస్టులు రావడంతో మాట్లాడుతుండడంతో చరిత పక్కకు వెళ్ళి ఎవరికో కాల్ చేసి ఏదో అడిగింది. అవతల వాళ్ళు ఏదో చెప్పడంతో, హో అలాగా, అంటే అది పనిచేయడానికి కొంచెం టైం పడుతుందన్నమాట అనుకుని మళ్ళీ హర్ష దగ్గరికి వెళ్ళి అక్కడ హర్ష శ్రావ్యనే చూస్తూ ఉండడం చూసి కడుపు మండి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్లో 3 అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి మన బాస్ లేని టైం చూసుకుని 3 శ్రావ్య దగ్గరికి వెళ్ళి తన మాటలతో హింస పెట్టి తను ఏడ్చుకుంటూ ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేయండి అని చెప్పి తనకు ఒక కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోయింది. అలా 3 శ్రావ్యని ఏడిపించడం, అది చూసి హర్ష శ్రావ్యని తన వైఫ్గా పరిచయం చేయడం అవన్నీ జరిగిపోయాయి. శ్రావ్య అందరికీ తెలిసే వరకు బుజ్జికి కూడా చెప్పకుండా తను సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు హర్ష అనౌన్స్ చేయడంతో తను వినే ఉంటుందని తనతో మాట్లాడదామని సుశీల గారు వాళ్ళతో చెప్పి బుజ్జిని వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది. అలా బయటకు వెళ్ళిన శ్రావ్యకు కళ్ళు తిరగడం మొదలయ్యాయి. కొంతసేపటికి లోపలున్న మన హర్షబాబుకి మనసంతా ఏదోలా అయిపోవడంతో శ్రావ్య ఎక్కడా అని అనుకుంటూ తను వెతుకుతూ బయటకు వచ్చి అక్కడ జరిగేది చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాడు. శ్రావ్యకంతా మత్తుమత్తుగా అనిపిస్తోంది. అది చూసిన అక్కడ 2 అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు శ్రావ్య దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని అక్కడక్కడ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. శ్రావ్య సగం కాన్షియస్లోనే ఉన్నా వాళ్ళ ప్రవర్తనకు చిర్రెత్తుకొచ్చి అక్కడే ఉన్న ఒక రాడ్ తీసుకుని దాంతో ఇద్దరిని ఫుల్గా కుమ్మేస్తోంది. లోపలున్న మన హర్షబాబు శ్రావ్య ఎక్కడుందో అనుకుంటూ తను వెతుకుతూ బయటకొచ్చి అక్కడ జరిగేది చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాడు. వెంటనే శ్రావ్య దగ్గరికి వెళ్ళి తను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అప్పటికే బాగా దెబ్బలు తిన్నవాళ్ళు అలానే కింద మోకాళ్ళపై కూర్చుని, మీరైనా ఆపండి సార్ ఈ మేడంని, లేదంటే మా ఇద్దరిని ఇక్కడే చంపేసేలా ఉన్నారు అని శ్రావ్య కొట్టే దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే పద్మ కూడా బయటకు వచ్చి కంగారుగా అక్కడ జరిగేదంతా చూస్తోంది. హర్ష ఎంతగా ఆపడానికి ట్రై చేస్తున్నా కూడా శ్రావ్య మాత్రం, మీరు ఆగండి, ఈ వెధవలు ఈ రోజున చేతిలో చచ్చారే అంటూ కొడుతోంది.
ఇంకా హర్ష ఇలా కాదని శ్రావ్యని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని తను ఆవడానికి ట్రై చేస్తున్నాడు. తన భర్త స్పర్శకు ఏదో తెలియని ఫీలింగ్తో పరవశానికి లోనైన శ్రావ్య ముందుకు తిరిగి హర్షను గట్టిగా హక్ చేసుకుని, ఏమండి, ఈ విధవలు నాకు కళ్ళు తిరిగి మత్తుగా అనిపిస్తుంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాతో మిస్బిహేవ్ చేస్తూ నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నాకు కోపం వచ్చి ఇద్దరిని ఎరగదీసేస్తున్నాను అని చెప్పడంతో శ్రావ్యను వాళ్ళు టచ్ చేయడానికి ట్రై చేశారని వినగానే అసలే ఇందాక ముగ్గురు మీద కోపం కూడా అలానే ఉండడంతో శ్రావ్యను వదిలి అక్కడే శ్రావ్య పడేసిన రాడ్ తీసుకుని ఇద్దరికి నరకం కనిపించేలా శుభ్రంగా ఉతికి పాడేశాడు. అది చూసిన శ్రావ్య విజిల్స్ వేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ, మీరు సూపర్ అండి, కుమ్మేయండి ఇద్దరిని అంటూ వాళ్ళ పరిస్థితి చూసి నవ్వుకుంటోంది. హర్ష్ ఇద్దరిని బాగా కుమ్మేసి అంబులెన్స్కి కాల్ చేసి అక్కడున్న సెక్యూరిటీకి వాళ్ళని అప్పగించి అక్కడి నుంచి శ్రావ్య దగ్గరికి వెళ్ళాడు. శ్రావ్య ఒక్కసారిగా హర్ష మీదకు దూకేసి అతని మెడ చుట్టూ చేతులు వేసి హర్ష మీదకి ఎక్కి హర్ష చెంపపై గట్టిగా ముద్దు పెట్టేసింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి హర్ష ఒక్కసారిగా నివ్వెరపోయాడు. అబ్బా అబ్బబ్బా, ఎంత బాగా కొట్టారండి ఇద్దరిని అని హర్ష ఇంకో బొగ్గపై మళ్ళీ గట్టిగా ముద్దు పెట్టేసి ఆ చెంపని గట్టిగా కొరికేసింది. దాంతో హర్ష షాక్ నుంచి బయటకు వచ్చి శ్రావ్య ఎక్కడ పడిపోతుందోనని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని కోపంగా, ఏ మెంటల్, ఇలా కొరికేసావేంటే అన్నాడు చెంపపై రుద్దుకుంటూ. శ్రావ్య మత్తుమత్తుగా, నేనేం చేయను బాబు, మా ఆయనేమో చాక్లెట్ బాయ్లా ఉంటాడు, మరి అందులోనూ ఇప్పుడు మీరెందుకో నాకు తెగ ముద్దొచ్చేస్తున్నారు, అందుకే చాక్లెట్ని గట్టిగా కొరికేయాలనిపించి కొరికేశాను అంది గట్టిగా నవ్వుతూ. శ్రావ్య చిన్నపిల్లల కాళ్ళు తల ఊపుకుంటూ చుట్టూ చూస్తూ ఉంది. హర్షకు శ్రావ్య ఎంతో ముద్దుగా అనిపించింది. కానీ ఒక్కసారిగా తల విదిలించి, బాబోయ్, ఈ అమ్మాయి నా దగ్గరగా ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియడం లేదు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అసలు శ్రావ్య ఎందుకు ఇలా ఉందో తెలుసుకోవాలనుకుని ఆలోచిస్తూ శ్రావ్యని చూస్తున్నాడు. అప్పటి వరకు శ్రావ్య వాళ్ళిద్దరిని కొట్టడం అంతా చూసి షాక్ అయిన పద్మ ఇప్పుడు హర్ష శ్రావ్య ఇద్దరు అంత క్లోజ్గా ఉండడం మాట్లాడుకోవడం చూసి ఇంకా షాక్ అయింది. అలానే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి హర్షతో, ఇక్కడ ఏం జరుగుతుంది మరిది గారు, నేను చూసేది కళ లేక నిజమా అని అడిగింది. హర్ష పద్మను చూసి కంగారుగా శ్రావ్యని దించడానికి ట్రై చేశాడు. కానీ శ్రావ్య నేను దిగనంటే దిగను అని మొండికేసింది. అమ్మ మహాతల్లి, నా మీద నుంచి లేస్తావా, మోయలకు చస్తున్నా అన్నాడు కాస్త అసహనంగా. శ్రావ్య ముద్దు ముద్దుగా, నో నేను దిగను, నాకు ఈ ఉయ్యాల చాలా బాగా నచ్చింది అంది నవ్వుతూ. దాంతో హర్ష అయోమయంగా, ఏంటి ఉయ్యాలా, అంటే నేను నీకు ఉయ్యాలా కనిపిస్తున్నానా, ముందులే మనం ఇంటికి వెళ్ళాలి కదా, నువ్వు ఇలాగే ఉంటే మనం ఎలా వెళ్ళగలం చెప్పు అన్నాడు తను సముదాయిస్తూ. వాళ్ళ మాటలు విన్న పద్మ నవ్వుకుంటూ శ్రావ్య వింత ప్రవర్తన, తను మత్తుగా మాట్లాడడం, అలాగే తన కళ్ళు కలర్ చేంజ్ అవ్వడం చూసిన పద్మకు ఏదో అనుమానం కలిగి హర్షతో, మరిది గారు, శ్రావ్య ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తోంది, తనమైనా డ్రింక్ చేసిందా అని అడిగింది. నాకు అలానే అనిపిస్తోంది వదినా, కూల్ డ్రింక్ అనుకుని మందు తాగేసినట్టుంది. లేదు హర్ష, శ్రావ్య మందు వల్ల మాత్రమే ఇలా లేదు, చూడు తన కళ్ళు కూడా కలర్ చేంజ్ అయ్యాయి, నాకేదో అనుమానంగా ఉంది, మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళ కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి ఒక ఇంజెక్షన్ తీసుకుని శ్రావ్య వాళ్ళ దగ్గరికి వచ్చింది. అది చూసిన హర్ష, ఏం చేస్తున్నావు వదినా అని అడిగాడు. నాకెందుకో శ్రావ్య తాగిన మందులో ఏదో కలిసినట్టు అనిపిస్తోంది, అందుకే తన బ్లడ్ టెస్ట్ చేస్తే తేలిపోతుంది కదా, అసలు ఏమైనా కలిసిందో లేదోనని రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పు అంది పద్మ. సరే వదినా అని శ్రావ్యను బుజ్జగించి తన మీద నుంచి కిందకి దింపాడు హర్ష. పద్మ ఇంజెక్షన్ తీసుకుని శ్రావ్య ముందుకు వస్తోంది. అది చూసిన శ్రావ్య ఏదో భూతాన్ని చూసినట్టు గట్టిగా అరిచి హర్ష వెనక్కి వెళ్ళి దాక్కుని, వామ్మో ఏంటండి అది, ఆ సూదితో నన్ను పొడి చేస్తారా, నాకు భయంగా ఉంది, నాకు ఇప్పుడు ఎందుకు సూది పొడుస్తున్నారు, నాకేమైనా జ్వరం వచ్చిందా అని అడిగింది చాలా అమాయకంగా ముఖం పెట్టుకుని. అది చూసి హర్ష తన మనసులో, దేవుడా, ఇది దీని టచ్తోనే కాదు దీని ఎక్స్ప్రెషన్స్తో కూడా నన్ను చంపేస్తుంది అనుకుని, నీకు చాలా పెద్ద జ్వరం వచ్చింది ఇప్పుడు, కానీ నువ్వు ఈ సూది పొడిపించుకోకపోతే అప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది, సో నా మాట విని ఈ సూది పొడిపించుకో, నా మాట వింటావు కదా అన్నాడు హర్ష. మీరు చెప్పాక నేను వినకుండా ఉంటానా, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ సూది మాత్రం నేను పొడిపించుకోలేను అని ఏడుమోహం పెట్టింది శ్రావ్య. హర్ష పద్మ కూడా ఏం కాదు అని ఎంత బ్రతిమాలుతున్నా కూడా శ్రావ్య నా వల్ల కాదు అంటూ వాళ్ళిద్దరి నుంచి తప్పించుకుంటూ తిరుగుతోంది. హర్షికి ఇలా కాదని ఎంత చెప్పినా వినకుండా తను అలానే గోల చేస్తుండడంతో హర్షలో ఇంకోపిక నశించి శ్రావ్య ముందుకు వెళ్ళి తన రెండు భుజాలు పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ, నీకు నేనంటే ఇష్టం ఉంటే, నా మీద నీకు నమ్మకం ఉంటే
ఏగోలా చేయకుండా సూది పుడిపించుకో అన్నాడు కొంచెం కోపంగా. శ్రావ్య అంతమత్తులో కూడా హర్షకు తన ప్రేమను ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా సరైన తలూపుతూ హర్ష కళలో కళాన్ని చూస్తోంది. అదే అదునుగా పద్మ ఇంజెక్షన్ తీసుకుని శ్రావ్యకు పొడిచి బ్లడ్ తీసింది. తనకు నొప్పిగా అనిపిస్తున్నా కూడా హర్ష కోసం కదలకుండా అలానే ఉంది శ్రావ్య. బ్లడ్ తీసుకున్న తర్వాత హర్షను పిలవడంతో అప్పటి వరకు శ్రావ్య కళల్లో హర్షకు తన మీద కనిపిస్తున్న అంతులేని ప్రేమను అలానే చూస్తూ పద్మ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి హా వదినా అన్నాడు. హర్ష, నువ్వు శ్రావ్యం తీసుకుని ఇంటికి వెళ్ళు. తన పరిస్థితి కూడా బాగాలేదు కదా, మళ్ళీ ఏమైనా కాల్ చేయొచ్చు. సో మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి. నేను మన హాస్పిటల్కి వెళ్ళి ఈ బ్లడ్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి ప్రణయ్కి కాల్ చేసి విషయమంతా చెప్పి తన హాస్పిటల్కి వెళ్తున్నానని అటు నుంచటే ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయింది. హర్ష కూడా మొబైల్ తీసుకుని వినోద్కి కాల్ చేసి, వినోద్, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. పార్టీ అలానే ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి నువ్వు గెస్టులు మేనేజ్ చేయి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ముగ్గురికి బాగా కోటింగ్ ఇచ్చి బెంగళూరులో ఉన్న మన బ్రాంచ్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసాయి అని చెప్పి ఇక వినోద్ చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసి శ్రావ్య వైపు చూసి ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. అయితే నన్ను కార్ దగ్గర వరకు ఎత్తుకుని తీసుకెళ్ళండి అని శ్రావ్య అనడంతో ఇక తప్పదు అనుకుని హర్ష శ్రావ్యని ఎత్తుకుని తన కార్ దగ్గర తీసుకెళ్లి కారులో దింపి సీట్ బెల్ట్ పెట్టి తను కూడా ముందుకొచ్చి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక శ్రావ్య తన సీట్ బెల్ట్ తీసేసి హర్ష ఒళ్ళోకి వెళ్ళిపోయి తను గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండిపోయింది. ఏ శ్రావ్య, ఏమైంది నీకు? ముందు నా మీద నుంచి లే అన్నాడు హర్ష స్లోగా డ్రైవ్ చేస్తూ. శ్రావ్య ఏం రెస్పాండ్ అవ్వకుండా అలానే ఉంది. ఇక హర్ష కూడా తనని ఏం కదపకుండా అలానే డ్రైవ్ చేస్తున్నాడు. కొంతసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. హర్ష శ్రావ్యని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లాడు. అక్కడ తన సోఫాలో కూర్చోబెట్టి తన కిందకెళ్ళి ఒక ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకుని పైకి రూమ్లోకి వచ్చి చూడగా తనకి ఎక్కడ శ్రావ్య కనిపించలేదు. ఈ గ్యాప్లో ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుని ప్లేట్ టేబుల్ మీద పెట్టి రూమ్లో చూస్తుండగా తనకు వాష్రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తుండడంతో ఈ పిచ్చిపిల్ల లోపలేం చేస్తోందో అనుకుని లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ శ్రావ్య చీర నగలు విప్పేసి షవర్ ఆన్ చేసుకుని దాని కింద ఎగురుతూ తడుస్తూ ఉంది. శ్రావ్యని అలా చూసిన హర్ష ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అలానే చూస్తుండిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి పైకి చూస్తూ, దేవుడా, నా అలాంటి పరిస్థితి ఏ మగాడికి రాకుండా చూడు స్వామి అనుకుని శ్రావ్యని ఇంకా అలానే వదిలేస్తే ఎక్కడ జ్వరం తెచ్చుకుంటుందో అనుకుని కళ్ళు మూసుకుని తన దగ్గరకు వెళ్ళి షవర్ ఆపడానికి గోడపై తడుముతూ ఉన్నాడు. అది చూసిన శ్రావ్య హర్ష షవర్ ఆఫ్ చేయకుండా తను అడ్డుకుంటూ హర్షను కూడా షవర్ కిందకు లాగేసి హే అంటూ ఎగురుతూ నవ్వుతోంది. శ్రావ్య అలా షవర్ కిందకు లాగేయడంతో హర్ష కళ్ళు తెరిచి చిరుకోపంగా శ్రావ్య వైపు చూశాడు. అది చూసిన శ్రావ్య కొంచెం భయంగా హర్ష తనను ఎక్కడ కొట్టేస్తాడో అన్న భయంతో ఒక్కడుగు వెనక్కి వేసి అక్కడ కింద పడున్న సోప్ పైన కాలు వేసి వెనక్కి పడిపోతుండగా అది చూసిన హర్ష తను పడకుండా తన నడుం చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా తన మీదకు లాక్కున్నాడు శ్రావ్యని. ఆ ఫోర్స్కి శ్రావ్య వెళ్ళి హర్షను చుట్టుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.